వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యొక్క గొడవతో మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుంది. అంటే అన్ని రంగాలు ఒకటేని కాదు. అటు కుటీర పరిశ్రమలు కానీ హోటల్స్, ఇంటింట్లో వంట చేసుకోవడానికి, తర్వాత ఆటో వాళ్ళు, కార్లు వాళ్ళు, గ్యాస్ వాళ్ళు, ఎవరైతే గ్యాస్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. నిజంగా అమెరికాలో కూడా తిరుగుబాటు వచ్చిందని, ఇరాన్లో, ఇజ్రాయెల్లో కూడా తిరుగుబాటు వచ్చిందని ప్రజల్లో. ఎందుకంటే ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ యుద్ధాల వలన. ముఖ్యంగా ఏమవుతుందంటే ట్రంప్ ఒక ప్రతిపాదనలు పెట్టాడటండి. ఏమని ప్రతిపాదనలు పెట్టాడు? కొన్ని ఈ సంధి జరుపుకోవాలని, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలని, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళ ఇరాన్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలని. దాంట్లో ముఖ్యమైనది కొత్తగా పెట్టిందంటే 400 కేజీల యురేనియము శుద్ధి చేసినటువంటి, అంటే ప్యూరిఫైడ్ యురేనియం, అంటే 60% ప్యూరిఫైడ్ యురేనియం ఇరాన్ వాళ్ళ దగ్గర ఉందని ఆల్రెడీ 400 కేజెస్. ఎందుకంటే 1 గ్రాము యురేనియం తీసుకుంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఒక హైదరాబాద్కి ఒక 1 వీక్ పాటు మన ఎలక్ట్రిసిటీ సప్లై చేయొచ్చు. 1 గ్రాము యురేనియంతో హైదరాబాద్ సిటీకి మొత్తానికి 1 వీక్ పాటు మనం ఈ పవర్ సప్లైని చేయగలం. అంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అటువంటిది 400 కేజీలు, 400 కేజీలు దట్టు శుద్ధి చేసింది ప్యూరిఫైడ్ యురేనియం ఉందని చెప్పేసి ఇరాన్ ఇప్పుడు ఈ షరతులో ఒక నిబంధన పెట్టబోతున్నారండి. ఇద్దరు కాంప్రమైజ్ అయితే మాత్రం ఆ 400 కేజీలు అమెరికా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అమెరికాకు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే కూడా బలవంతంగా కూడా మేము తీసుకెళ్ళిపోతామని చెప్పేసి ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తుందంటే ఇరాన్ని, అలాగే ఇజ్రాయెల్తో కలిసి అమెరికా. మరి యురేనియం అంటే ఏమిటో అనుకుంటాము, కానీ అది చూడండి, మనం న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్, మనకి కారుకి పెట్రోల్ డీజిల్ ఎలాగో, కిరోసిన్ ఎలాగో, గ్యాస్ ఎలాగో, అలాగే న్యూక్లియర్ రియాక్టర్కి మీకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో ముఖ్యంగా యురేనియం. ఆ యురేనియము 400 కేజీస్ ఇరాన్తో దగ్గర ఉండడం బట్టి ఆ 400 కేజీలు ఎలాగైనా సరే అమెరికా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇస్తే సరే, లేదంటే బలవంతంగా కూడా మేము తీసుకెళ్ళిపోతామని చెప్పేసి ట్రంప్, అంటే వాళ్ళ యొక్క అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి రాబోయే కాలంలో ఆ 400 కేజీల యురేనియము ఎవరి దగ్గర, ఇరాన్ దగ్గర ఉంటుందా, లేదంటే ఎవరికన్నా మిత్ర దేశాలకు అప్పచెప్తారా, లేదంటే అమెరికాకి అది సాధించకూడదో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.